అనంతపూర్కి వెళ్దాం. అనంతపూర్ దగ్గర నుండి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసి అందరూ ఎలా రియాక్ట్ అయ్యారు? అక్కడ ఎలాంటి కోలాహలం ఉంది? నిజంగా ఆకాశంలో అద్భుతాన్ని అయితే ప్రపంచవ్యాప్తంగా చూశారు. అందులో నేను కూడా ఒకండి. సరిగ్గా 10 నుంచి 11 గంటల మధ్యలో చంద్రగ్రహణం ఏదైతే బ్లడ్ మూన్ ఉందో దాని ప్రక్రియ ప్రారంభమైంది. ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అనంతపురంలో కూడా తొలిసారిగా చంద్రగ్రహణం సరిగ్గా 12 గంటల 22 నిమిషాలకి చంద్రగ్రహణం వీడటం ప్రారంభమైంది. 11 నుంచి ఇక 12:22 నిమిషాలు అంటే దాదాపు 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగింది. ముఖ్యంగా ఎర్రగా చంద్రుడు కనిపించాడు. 2022లో చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడా ఈ స్థాయిలో ఎవరికి కూడా కనపడలేదని చెప్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎర్రగా కనిపించినటువంటి బ్లడ్ మూన్ అంటే ఒక నెత్తురు రక్తం కలర్లో కనిపించినటువంటి బ్లడ్ మూన్ అయితే మాత్రం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అంటే చంద్రగ్రహణం ఇలా ఉంటుందా, ముఖ్యంగా బ్లడ్ మూన్ అంటే ఇలా ఉంటుందా అనేది కూడా చాలా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో అయితే కాస్త మూఢనమ్మకాలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా చంద్రగ్రహణం లాంటి సందర్భాల్లో ఇళ్లలోంచి ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రాకుండా ఉన్న పరిస్థితి. మధ్యాహ్నం నుంచి కూడా నగరంలో ఉండే ప్రధాన కూడల్లో ఉండే షాపులన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఇక పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇళ్లలో ఉన్న పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంత జన విజ్ఞాన వేదిక అవగాహన కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడా ఏదైనా తిన్నా లేదంటే తాగినప్పటికీ అది విషతుల్యం అవుతుందన్న ఒక అపనమ్మకం, మూఢనమ్మకం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ప్రజలందరూ కూడా చంద్రగ్రహణాన్ని చూసి తరించారు. ఆ అద్భుత దృశ్యాన్ని నిజంగా ఇది ఒక అరిష్టం కాదు, ఖచ్చితంగా ఇది ఆకాశంలో ఒక అద్భుతమే అంటూ కూడా మనతో మాట్లాడుతున్నట్టు కొంతమంది నగరవాసులు కూడా చెప్పిన పరిస్థితి. ఏదైనప్పుడు కూడా 12 గంటల 22 నిమిషాలకి సరిగ్గా అనంతపురం పట్టణంలో చంద్రగ్రహణం వేడటం ప్రారంభించింది. అంటే ఖచ్చితంగా ఇది 1:26 నిమిషాలు, అరౌండ్ 1:30 నిమిషాలు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా గంట సమయం పట్టింది. చంద్రగ్రహణం ప్రక్రియ ప్రారంభం అవడానికి గంట పడితే సరిగ్గా చంద్రగ్రహణం వేడటానికి కూడా సరిగ్గా ఇంచుమించు అదే సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ 82 నిమిషాలు అంటే సుదీర్ఘ పాటు చాలాసేపు కూడా బ్లడ్ మూన్గా ఉన్నటువంటి చంద్రుడు, ఎర్రగా కనిపించినటువంటి చంద్రుడు దాదాపు 82 నిమిషాల పాటు ఉండటంతో ఎంతో కనువిందు చేసిందనే చెప్పుకోవాలి ప్రజలందరికీ కూడా. ముఖ్యంగా అనంతపురం వాసులు అయితే మాత్రం గతంలో 2022లో వచ్చినప్పుడు ఈ స్థాయిలో బ్లడ్ మూన్ని మనం తాము చూడలేకపోయాం. ఖచ్చితంగా ఈసారి స్వయంగా అంటే ఎలాంటి బైనాక్యులర్లు కావచ్చు, టెలిస్కోప్లు కాదు లేకుండా కేవలం కంటితో అంటే సూర్యుడి గ్రహణం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక కళ్ళద్దాలు పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ చంద్రగ్రహణం అలా ఉండదు కాబట్టి ఎలాంటి టెలిస్కోప్ కూడా లేకుండా చాలా ఈజీగా చంద్రగ్రహణాన్ని అయితే మాత్రం నగరవాసులు చూసి తిలకించిన పరిస్థితి. ఏదైనప్పుడు కూడా దాదాపు 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్ను చూసినటువంటి ప్రజలందరూ మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మళ్ళీ 2022 తర్వాత ఈసారి 2025లో వచ్చింది. మరి ఇలాంటి బ్లడ్ మూన్ను చూడాలంటే మరొక 2-3 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే 2022లో మరోసారి బ్లడ్ మూన్ చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా వేచి చూడాలి. ఇలా ఒక ఆకాశంలో ఒక అద్భుత దృశ్యాన్ని చూసామన్న సంతోషం అయితే మాత్రం ప్రజల్లో కనిపిస్తుంది. ఎస్ నరేష్, సో ప్రస్తుతం చంద్రుడు అయితే గ్రహణం వీడుతున్నాడు. తెల్లవారుజామున 2:25 పూర్తిగా చంద్రగ్రహణం వీడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షిస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి 12:22 వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగింది. మొత్తం 82 నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగింది.